ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మాట దేవుని మాటలు మనమందరం కలిసి ఈ రీతిగా ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఇటు మంచి సమయం బట్టి ప్రభుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. వీళ్ళరా ఈ ఉదయకాలంలో ఓ చిన్న తలంపు, ప్రేయర్ వారియర్స్ ఆఫ్ ఎర్లీ అవర్స్, ఉదయకాలపు ప్రార్థన యోధులు లేక వీరులు అనే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన శిలువ శ్రమల ధ్యానముల కాలంలో చాలా ప్రాంతాలలో ఉదయంననే 4 గంటల నుండి 6 గంటల వరకు లేక 5 గంటల నుండి 6 గంటల వరకు ఆరాధనలు జరగటం చూస్తూ ఉన్నాం. ఇది కొంతమందికి ఇబ్బందికరంగా కష్టతరంగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కొంతమంది భక్తుల జీవితాలలో ఇది ఎంత ఘనంగా జరిగింది, ఎందుకు పెందలకెడ వేకువజామున ఉదయమునే తెల్లవారగానే వారు ప్రభు సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థించారు. టూకీగా కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇటు ప్రార్థన విధానంలో ప్రభువు యేసుక్రీస్తు వారు ఛాంపియన్ ఆఫ్ ప్రేయర్ గా కనిపిస్తూ ఉన్నది. అవును, ఆయనే ఛాంపియన్. ఎలాగండి? మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎంత అద్భుతమైన మాటలు మార్కు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ప్రభువు యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్న ఒక గొప్ప అనుభవం ప్రార్థన అనుభవం. ఎందుకండి యేసు ప్రభు వారు ఆ రీతిగా ప్రార్థన చేయవలసి వచ్చింది, చేస్తూ ఉన్నారు అని అంటే, టు అకంప్లిష్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ముగించే నేపథ్యంలో, జరిగించే నేపథ్యంలో ఆయన అనుదినము పెందలకడ లేచి ఇంకా చీకటి ఉండగానే ఏ రోజుకు ఆ రోజు తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సన్నిధిలో తెలుసుకున్నటకై ప్రార్థన చేయుచుండెను. నిజమే, మన జీవితాల కొరకు దేవుని యొక్క చిత్తము ఏమై ఉంది? ఉదయాన్నే లేచి ప్రభుని ఎప్పుడైనా అడిగామా? ప్రార్థించామా? కనిపెట్టామా? ఈ రోజు కొరకు ప్రభువా, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాలను నెరవేర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో కనిపెట్టిన వారంగా మనం ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో కొంతమంది ఈ రీతిగా ప్రభు యొక్క బాటలో, ప్రభువు యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపు దేవుని భక్తులు, ఆయన బిడ్డలు అవలంబించిన కొన్ని ప్రార్థనా అనుభవాలు లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనములో
దేవుని స్నేహితునిగా చెప్పబడిన అబ్రహాముని గూర్చి ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. సొదొమ గొమొర్రాల విషయంలో దేవుని సన్నిధిని అబ్రహాము ప్రార్థించాడు. ఆ ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడటానికి సొదొమ గొమొర్రాలో ఉంటున్న తన సహోదరుని కుమారుడైన లోతు, ఆయన కుటుంబము సొదొమ గొమొర్రా నుండి బయటకు రప్పించబడుతుందా లేదా, సొదొమ గొమొర్రా పరిస్థితి ఏ రీతిగా ఉంది చూడటానికి తెల్లవారినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము ప్రతిదినము ఎన్నో విషయాల గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. విజ్ఞాపన చేసిన తర్వాత నేను చేయాల్సిన పని అయిపోయింది, ఇక నేను చేయాల్సింది ఏం లేదనుకుంటున్నాం సుమా. పొరపాటు. నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపన యొక్క ఫలితాన్ని అదే రీతిగా పొందుకొనటానికి చూడటానికి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. అబ్రహాము ఆ పని చేస్తున్నాడు. ఆ తర్వాత అదే ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు తన తల్లిదండ్రుల యొద్ద నుండి ప్రయాణమై తన మేనమామైన లాబాను ఇంటికి వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో చీకటి పడింది, ఓ చోట పడుకున్నాడు. నిద్దట్లో ఆయనకు ఒక దర్శనం ఇవ్వబడింది, ఒక కల కన్నాడు. ఆ కలను చూసి యాకోబు భయపడి లేచి, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవుని యొక్క ఇంటికి, దేవుని గృహమునకు ఇదే ద్వారము అని చెప్పబడుతూ ఉన్న ఆ స్థలమును బట్టి యాకోబు చాలా భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము నిర్లక్ష్య భావం కలిగి ఉంటున్నాం. కొంతమంది లెక్కలేనితనంగా ఉంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూస్తే ఎంత మౌనంగా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిని వారు కనిపెడుతూ ఉంటారు. ముందుగా వచ్చిన వారు ప్రభు సన్నిధిలో కనిపెట్టడం, ఆరాధన ప్రారంభమైన తర్వాత అందరూ కలిసి ప్రభుని స్తుతించటం, పిల్లలు, యవన బిడ్డలు, పెద్దలు ఎవరు అటు ఇటు తిరగకుండా ఇది దేవుని సన్నిధి, జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి అని మరి గడపటం మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఉదయ కాలంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే యాకోబు అంటాడు, ఇది యెహోవా మందిరమే, పరలోకమునకి ఇది గవిని. అమ్మో, నేను ఇక్కడ ఎలా పడుకున్నాను? దేవుని మందిరం అంటే పడుకునే స్థలం కాదు, ప్రార్థించే స్థలం, దేవునికి భయపడే స్థలం, దేవుని ధ్యానించే స్థలం, దేవునితో సహవాసం చేసే స్థలం. దేవుని ఈ మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా, ఎంత ఘనంగా మనం వాడుతూ ఉన్నాం గమనించాలి. ఆ తరువాత భక్తుడైన మోషే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనంలో
దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దైవ గ్రంథము చేత ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు పెందలకడ పనులు ముగించుకొని ఆయన్ని ఎదుర్కొనటానికి సిద్ధపడాలి. చాలా మంది సంఘాలలో మనం చూస్తాం, ఎంత చక్కగా ఒక సహోదరుడు తన భార్య, తన బిడ్డలు, నేను ఆరంభ ప్రార్థనకే ఉండాలి, నా కుటుంబం ఆరంభ ప్రార్థనకే దేవుని సన్నిధిలో ఉండాలి అన్నట్లుగా సిద్ధపడి రావటం ఎంత దీవెనకరమండి. చూడ ముచ్చటిగా ఉంటుంది కదా. మరి కొందరు కూడా ఉన్నారు, ఒక అరగంట పాటలు పాడతారు కదా, ఇంకా 1 గంట సేపు పాటలు పాడతారు కదా, పాటలు అయిపోయేలోపు వెళ్ళొచ్చులే. కాదు 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 సుమా, పొరపడుతున్నా. అది సరైన విధానం కాదు. ఇక్కడ దైవజనుడు మోషే ఉదయమున పెందలకడ లేచి దేవుడైన యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా 2 రాతి పలకలను చేత పట్టుకొని దేవుడిని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక బైబిల్ పట్టుకొని రండి. ఇది నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. నీ వచ్చేది దేవుని సన్నిధికి. ఇట్స్ నాట్ ఎన్ అమ్యూజ్మెంట్ ప్లేస్, ఇట్స్ నాట్ ఎ మ్యూజియం. ప్రభుని ఆరాధించేవారు, ఆయనతో సహవాసం చేసేవారు ఆసక్తి కలిగి పెందలకడ లేచి ఆయన సన్నిధిలో ఎదురు చూసేవారుగా, ఆయన మాటల కొరకు, ఆయన లేఖనాలు. మోషే 2 రాతి పలకలు తీసుకువెళ్ళాడు. దేవుడు వాటి మీద దేవుని ఉద్దేశాలను, ఆ యొక్క ఆజ్ఞలను రాయాలి. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు నీ హృదయం మీద ప్రభువు తన ఆజ్ఞలు, తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని వ్రాయిలాగిన, లిఖించులాగిన పెందలకడ లేచి సిద్ధపడి రావాలి. అది ఆశీర్వాదం అండి. అటు దీవెన మనం కలిగి ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో చదివితే, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఎల్కనా, హన్నా సుదీర్ఘకాలము సంతానము లేనిదిగా ఉంది. దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది, కనిపెట్టింది, అంగలార్చింది, రోధించింది. తిరిగి లేచి ఇంటికి రావాలి. వెళదాంలే, పర్వాలేదులే అనుకోట్లా. వేగిరమే లేచి ఉదయమందు యెహోవాకు మ్రొక్కి, అబ్బా దేవుని సన్నిధి పట్ల, దేవునితో సహవాసం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఏమిటండి దాని యొక్క ఫలితం అనంటే, దేవునికి సమాజానికి అవసరమైన కుమారుడు వారికి అనుగ్రహించబడటం. హల్లెలూయా. ఎంత దీవెనకరం, ఎంత ధన్యత. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు కేవలం మన అవసరాల కోసమే మనం ప్రార్థించడం కాదు, ప్రభు యొక్క పనులు కూడా చూసేవారమై ఉండాలి. దేవునికి ఆయన సువార్తను ప్రకటించేవారు కావాలి, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారు కావాలి, ఆయన కొరకు నిలువబడేవారు కావాలి, ఆయన కొరకు పని చేసేవారు కావాలి. అలాంటి వారు మన కుటుంబాలలో లేవనెత్తబడుతూ ఉన్నారా?
హన్న ఉదయమున వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కెను. ప్రియులారా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేక ఒక కుమారునికి, ఒక కుమార్తెగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా, ధ్యానిస్తున్నావా? అదెంత ఆశీర్వాదం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. హల్లెలూయా! ఎంత దీవెనకరమైన మాట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడో ఒకసారి చేసేది కాదు, ఉదయాన్నే లేచి నిత్యము చేయవలసింది. అవును, నిన్నటి దినమున నీ బిడ్డలు దేవుని మార్గం నుండి తప్పిపోయారేమో. స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేక ఇతరితర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు వారు దేవుని ఎక్కడన్నా తోలనాడారేమో, దూషించారేమో, ఆయన మార్గం నుండి తప్పిపోయారేమో. ఎప్పుడన్నా యోచన చేసావా? వారి కొరకు ప్రార్థించావా? అరుణోదయమున లేచి సజీవ యాగముగా జీవ బలులను దేవునికి అర్పించే బిడ్డగా ఉంటున్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, గమనించుదాం ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ప్రార్థనలో వీరులుగా నీవు నేను ఉండాలి, యోధులుగా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తాం. చివరిగా మరొకటి జ్ఞాపకం చేస్తా. మహారాజైన దావీదు రాసిన కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. హల్లెలూయా! నువ్వు ఉదయం లేచినప్పుడు నీ స్వరం ప్రభువు వినాలి, మనుషులు కాదు. నీ మాటలు బజార్లో పోయేవాడు కాదు వినాల్సింది. నువ్వు ఉదయం లేచినప్పుడు ప్రభు తోటి చూసే బిడ్డగా, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే బిడ్డగా ఉండాలి. ప్రభు కోరుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది విశేషమైన అనుభవాలు, ప్రార్థనా అనుభవాలు మన జీవితాల్లో కలిగిన వారమై ప్రభుని ఘనపరుస్తూ ఆయన కృపలో, ఆయన చిత్తంలో ముందుకు సాగే బిడ్డలుగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. ప్రేమ గల తండ్రి, మా స్తుతులకు పాత్రుడానికి కొంటున్నాను అయ్యా. మీ లేఖనాలు సంవత్సరాల తరబడి మేము చదువుతున్నాం, వింటున్నాం. నీ భక్తుల అనుభవాలు ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో మరొకసారి మా నాథుడు, నీ కుమారుడు యేసయ్య జీవిత అనుభవం మొదలుకొని అబ్రహాము, యాకోబు, మోషే, హన్న, దావీదు, యోబు, ఇటు భక్తుల జీవిత అనుభవాలు మేము జ్ఞాపకం చేసుకునటానికి చూపిన కృపను బట్టి వందనాలు. నీ భక్తులు ఏ రీతిగా నీ సన్నిధిని ప్రార్థనతో కనిపెట్టారు, వేచి ఉన్నారు, అట్టి అనుభవం మేము కూడా కలిగి ఉండేలాగా మీ ఆత్మ ప్రేరణ నాలో దయచేయండి. వేకువనే ఇంకా నువ్వు తెల్లవారకు మునిపే, ఇంకా చీకటి ఉండగానే అరుణోదయముననే నువ్వు లేచి నీ సన్నిధిలో కనిపెట్టువారుగా. అది ఏ అవసరమైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, వేకునే లేచి నీ సన్నిధిని కనిపెట్టే జీవిత అనుభవాలతో నన్ను మమ్మల్ని నింపి నీ కృపలో వర్ధిల్ల చేయమని నీ మాటలు ఆలకించున్న బిడ్డలను ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని
యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం ఆయన మాటలు ఆలకించును మనకు. ఆయన సన్నిధిలో వేకునే లేచి కనిపెట్టు ఆయన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.